అంతే. సినిమా అయితే సూపర్ ఉంది సార్. కొత్త మహేష్ బాబు మీరు చూడబోతున్నారు. సంక్రాంతి మనకి 2 రోజుల ముందే వచ్చేసింది. శ్రీలీల మహేష్ బాబు గారి కాంబినేషను నా భూతో నా భవిష్యత్ అనమాట. నిజంగా ఇన్ని రోజులు శ్రీలీల చాలా మంది హీరోలతో చేసింది, కానీ ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబుకి శ్రీలీల సూపర్ యాక్ట్. ఆ డాన్సులు అయితే మహేష్ గ్లామర్ మామూలుగా రాలే. కరెక్ట్ గా ఆ వైట్కి ఆ షేప్ కి ఈయన షేప్ కి ఆయన కలర్ కి అబ్బో సూపర్ సార్. అసలు నిజంగా అమ్మ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. త్రివిక్రమ్ గారు మామూలుగా రాయరు. ఆయన ప్రతి ఒక్క డైలాగు సూపరు. రమణ లోడెత్తురా అని ఆ సినిమాలో ఎంత హైలైట్ అయ్యిందో, ఈ సినిమాలో రమణ క్యారెక్టరైజేషన్ సూపర్ హైలైట్ చేశారు. అసలు మహేష్ బాబు గారిని శ్రీలీల గారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు అంతే. సినిమా అయితే అదుర్సు. రమ్యకృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు. మడత పెట్టుకోగో కుర్చీ మడత పెట్టి కన్నా ముందు ఇంటర్వెల్ ముందు ఒక మందు సీటింగ్ సీన్ ఉంటది. ఆ సీన్ అయితే అబ్బబ్బబ్బబ్బా శ్రీలీల డాన్స్ వేసింది. ఇగో మహేష్ బాబు ఎప్పుడైనా మీరు నెక్కర్లో చూసారా? ఈ మందు సిట్టింగ్ లో మాత్రం లుంగి కట్టుకుని ఉంటాడు. శ్రీలీల ఏం చేస్తుందంటే లుంగి లాగేస్తుంది. మహేష్ బాబు షార్ట్ తో ఉంటాడు అనమాట. అలాంటి గూస్ బంప్స్ సీన్స్ సాంగ్స్ అబ్బబ్బబ్బో సూపర్ ఉన్నాయి. 100కి 100% నేను చెప్తున్నా, ఈ సినిమా సూపర్ హిట్. సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చింది కాబట్టి మీరందరూ ఫ్యామిలీలతో వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. హనుమాన్ కూడా చూశాను, 2 చాలా బాగున్నాయి. ఇప్పటికైతే మాత్రం టాప్ లో ఉన్నదైతే మన మహేష్ బాబు గారి సినిమా. ఫస్ట్ హాఫ్ అంటే మనకి స్టోరీ చెప్తాడు. ఫస్ట్ హాఫ్ గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ కూడా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. 2 సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. రేటింగ్ అయితే 5కి 5.5 ఇంకా ఎక్కువ వేస్తాను నేనైతే.